హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుగారికి నా అనంతకోటి పాదాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదములు. నేను నాగరాజు. నేను ధ్యానానికంటే ముందు ఆర్మీలో జాబ్ చేసేవాడిని. రిటైర్డ్ అయిన తర్వాత కానీ నేను ఆ ధ్యాన మహాయాగానికి ఇక్కడికి వెళ్ళడానికి అనే దానికి ఫస్ట్ నేను యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్లో చూసి మా ఇంట్లో వాళ్ళకి నేను ధ్యాన మహాయాగానికి అక్కడ డిసెంబర్లో వెళ్ళాలని కోరిక నాకు ఉండేది. కానీ నేను వెళ్ళే ముందు మా ఇంట్లో వాళ్ళు కొంత వాళ్ళకు తెలియని కారణంగా వెళ్ళడానికి నాకు ఇది పంపించలేకపోయారు. కానీ ఈ విషయం నాకు నేను రిటైర్డ్ అయ్యి వచ్చిన తర్వాత ఆ యూట్యూబ్లు చూస్తూ ఉండగా నాకు ఒకసారి మేము ఎక్కడైతే రిటైర్డ్ అయిన తర్వాత మేము ఎక్కడైతే సర్వీస్ చేశామో ఆ కొండల మీద ఒక మ్యూజిక్ ఏర్పాటు చేసినట్టుగా డ్రీమ్లో వచ్చింది. ఈ డ్రీమ్లో రావటంతో మేము ఒక 6 మంది ఒక గ్రూప్గా ఒక పెట్రోలింగ్ లాగా వెళ్ళినట్టుగా. కానీ ఆ టైంలో మేము యాక్చువల్గా మిలిటరీలో రేము ఇంటి దగ్గర వచ్చి రిటైర్డ్ అయి ఉన్నాము. ఆ టైంలో మేము 6 మంది వెళ్ళి ఆ కొండ మీదకి తిరిగి వెళ్ళే ముందు మాకు ఆ మ్యూజిక్ అనేది రివర్స్లో వెళ్ళిన తర్వాత తెలిసింది. అక్కడి నుంచి రావటంతో గురువుగారికి దగ్గరికి రావంగానే మేము 6 మందివి నాకు వాళ్ళు నాతో పాటు వచ్చిన వాళ్ళు కనిపించలేదు. కానీ నేను మాకు అందరికీ ఒక పనిష్మెంట్ లాగా ఇచ్చాడు. అంటే బెన్ టచ్ లాగా ఇచ్చాడు, పుషప్లు. ఈ డ్రీమ్ అనేది మాకు 2021లో వచ్చింది. నేను యాక్చువల్గా 2020లో రిటైర్డ్ అయి ఉన్నాను. కానీ ఆ టైంలో మాకు ఇంతగా తెలియదు. ఆ డ్రీమ్లో అయితే పుషప్ తీయించాడు. మేము 20 నిమిషాలు అలాగా ధ్యానం చేస్తూ ఉండగా మాకు ధ్యానంలో నడుమంతా గెర తిప్పినట్టుగా కనీసం ఒక 20 రోజులు అలాగ జరిగింది. కానీ నాకు అంతకుముందు నడుము నొప్పిగా ఉండేది. అది ఆర్మీలో ఉన్నప్పుడే ఉన్నది. ఇది నాకు క్లియర్ అయింది. ఆ తర్వాత అలాగే మెడిటేషన్ ధ్యానం చేసుకుంటూ 2021 డిసెంబర్ ధ్యాన మహాయాగాన్ని కూడా మా వాళ్ళంతా సహకరించకపోవడంతో రెండవది మాకు ఒక శక్తిలాగా డ్రీమ్లోనే ఇది కూడా వచ్చింది. ఒక శక్తిలాగా ఒక వ్యక్తి వచ్చి మీరు ధ్యాన మహాయాగానికి రాలేకపోతున్నారు కదా, గురువుగారితో కలుస్తారా అని ఒక విధిగా తీసుకెళ్లారు. ఆ టైంలో గురువుగారు స్నానం చేసి టవల్ మీద ఉన్నారు రూమ్లో. ఆ టైంలో తీసుకెళ్ళి ఆయన దగ్గర నిలబెట్టాడు. ఈయన ధ్యానం చేస్తాడంట అని ఒక మెసేజ్ పాస్ చేశాడు. ఆ తీసుకెళ్ళిన మనిషి ఆయనకి చూడంగానే నా దగ్గర అయితే నాకు కనిపించలేదు. గురువుగారు నిజంగా చేస్తారా ధ్యానము అంటే, నిజంగా చేస్తాం గురువుగారు అంటే కళ్ళలో చూశాడు. ఆ తర్వాత చెవిలో ఊదాడు, వెళ్ళు అన్నాడు. అది ఒక అనుభవము, ఇది ఒక అనుభవం. ఈ ధ్యానం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క మాస్టరు పెద్ద చిన్న లేకుండా చిన్న పిల్లల నుంచి లాస్ట్ వ్యక్తి వరకు వాళ్ళ జీవితం ఎంత ఉందో అంత కాలంలో వరకు ఈ ధ్యానము శ్వాస మీద ధ్యాస. ఈ ధ్యానం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి సహజపూర్వకంగా చేయవలసిందే. వారు చేసిన నాడు వాళ్ళు అందరూ ఆత్మోన్నతి ఎదుగుదల జరుగుతుంది. ఈ భూమి మీద ఉన్న జీవాత్మగా జన్మ తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి చేయవలసిన డ్యూటీ ధ్యానము శాకాహార ధ్యాన జగత్, పిరమిడ్ జగత్తు. ఇదే మన డ్యూటీగా, మన వంతుగా చేయవలసింది. మనం సిద్ధంగా ఉన్నప్పుడు ప్రకృతి మనకు సహకరిస్తుంది. ఈ విషయాలన్నీ మనం అందరం తెలుసుకొని చేయవలసింది. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ గురు.